గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మాక్ అసెంబ్లీలో సీఎం రోల్ ప్లే చేసిన అబ్బాయి ప్రస్తుతం మనతో ఉన్నారు. అబ్బాయితో మాట్లాడు. ఎలా అనిపిస్తుంది సీఎం రోల్ ప్లే చేయడం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి, ఏ నియోజకవర్గం నుంచి, ఏ స్కూల్ నుంచి వచ్చావు? నేను కురుపాం కాన్స్టిట్యుయెన్సీ మన్యం డిస్ట్రిక్ట్ జడ్పీహెచ్ఎస్ బీజేపీ నుంచి వస్తున్నాను. అంటే ఎన్ని డేస్ నుంచి ఇక్కడ ప్రాక్టీస్ ఇస్తున్నారు? అసలు లోపల ఎప్పుడైనా అనుకున్నావా అసెంబ్లీ లోపలికి వెళ్ళి ఇలా చూస్తాను, అసెంబ్లీలో సీఎం రోల్ ప్లే చేస్తాను? మేబీ ఒక 5 days నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం మేము. అంటే ఎలా సెలెక్ట్ చేశారు? ఇంతమంది, ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు? ఫిల్టరేషన్ ప్రాసెస్ ఐ థింక్ మా ఫస్ట్ స్కూల్ లెవెల్లోని ఎలక్ట్యూషన్ ఎస్ఏ రైటింగ్ పెట్టేసి అక్కడే ఫిల్టర్ చేశారు. నెక్స్ట్ అక్కడ సెలెక్ట్ అయిన ఓన్లీ మండల్ లెవెల్, మళ్ళీ సేమ్ ఫిల్టరేషన్, మళ్ళీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ అక్కడ కూడా సేమ్గా సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ పెట్టి ఎవరు బాగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ సెపరేట్ చేసి వాళ్ళకి క్యాటర్స్లో ఇచ్చారు. అంటే నువ్వు గట్టిగా బాగా మాట్లాడుతావని నీకు సీఎం పొజిషన్, లీడింగ్ సీఎం పొజిషన్ ఇచ్చారనమాట. అలాగనే ఏం లేదు, కాకపోతే మాట స్పష్టత, స్మూత్నెస్, హార్డ్నెస్ అన్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. అంటే అసెంబ్లీలో అసలు ట్రైనింగ్ ఎలా ఇచ్చారు? అంటే కౌన్సిల్ ఎలా ఉండిద్ది అన్నారు? రాత్రి 1 గంట వరకు మమ్మల్ని ఉంచారు, కష్టపడి చదివించారు. మేము దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం. మెయిన్ జడ్జెస్ మా టీచర్స్ కూడా కీ రోల్ ప్లే చేశారు. మెయిన్లీ మా మురళి సార్, నెక్స్ట్ మా సుబ్బలక్ష్మి టీచరు, మా శ్రీరామ్ సార్ అందరూ నాకు చాలా హెల్ప్ చేయడం వల్ల. అసెంబ్లీలో స్పీచెస్ ఎలా ఉన్నాయి? ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ అందరూ మాట్లాడేటప్పుడు ఒక సీఎంగా అందరినీ హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం అని అర్థమైంది. ఇప్పుడు జనరల్గా టీవీలో చూడడం వేరు, ప్రస్తుతం కూడా లైవ్లో ఇంతమంది మినిస్టర్స్, ఎమ్మెల్యేలు అందరినీ కంట్రోల్ చేయడం ఎలా అనిపించింది అసలు? యాక్చువల్లీ చాలా నర్వస్గా అనిపించింది నాకు. కానీ దాన్ని హ్యాండిల్ చేయకపోతే ఇక్కడ ఎంత వచ్చి వేస్ట్, మా టీచర్స్ అందరినీ బాధ పెట్టినట్టు అవుద్దని నేనే చేశాను. ఈ మాక్ లైవ్ అసెంబ్లీకి వచ్చి అసలు ఏం నేర్చుకున్నావు? ఈ అసెంబ్లీ మొత్తంలో 5 daysలో అసలు ఏం నేర్చుకున్నావు? అసెంబ్లీ అనేది ఇలా ఉంటుందా, కౌన్సిల్ అనేది ఇలా ఉంటుందా, మినిస్టర్స్ యొక్క రోల్ ఏంటి, ఎమ్మెల్యే యొక్క రోల్ ఏంటి, చీఫ్ మినిస్టర్ యొక్క రోల్ ఏంటి అనేది నేను తెలుసుకున్నాను. అసలు అంటే వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు అసలు? అంటే పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉందా? నువ్వు ఇదంతా పాలిటిక్స్ చూసిన తర్వాత నిజంగానే సీఎం అవ్వాలని ఏదైనా వచ్చిందని? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. ఐ వాంట్ బికమ్ an IAS officer. You want to become an IAS? Yes. Okay. Like coming to politics, who is your favorite politician? Our CM, our visionary CM is my favorite. Yes. అంటే టీచర్స్ ఎలా హెల్ప్ చేశారు ఇక్కడికి రావడానికి? అసలు ఏమేం చేశారు? ఎలాంటి ప్రాక్టీసెస్ చేశారు అసలు? యాక్చువల్లీ అక్కడ ఇచ్చిన స్క్రిప్ట్స్ని మాకు అదే పదే సార్లు చదివించి వాళ్ళకి బైహెడ్ చేయించి వాళ్ళతో అబ్జర్వ్ చేయించుకొని మాకు అలా చేశారు. ఏ సమస్యల మీద మాట్లాడారు అసలు? అసెంబ్లీలో ఏ సమస్యల మీద టాపిక్ డిస్కషన్ జరిగింది అసలు? అబౌట్ ఫిషర్మ్యాన్స్, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫిషర్మ్యాన్స్. మొంతా తుఫాన్ వల్ల ఫిషర్మ్యాన్స్ వేటకి వెళ్ళలేదు కదా, వాళ్ళకి ఆ వేటకి వెళ్ళకపోవడం వల్ల జరిగిన నష్టం గురించి మాట్లాడాను. టీవీలో చూసిన అసెంబ్లీకి, లైవ్ అసెంబ్లీకి డిఫరెన్స్ ఏంటి అసలు? చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ అంటే మనం ఏదో మాట్లాడేస్తాం అనుకుంటాం, కానీ టీవీలో చూసి ఇక్కడికి వచ్చాక మనం మాట్లాడినాం. కష్టం అనిపించింది అసలు? రియాలిటీలో కష్టం అనిపించింది? చాలా కష్టం అది. అంటే ఆ పొలిటీషియన్స్ అందరూ అంత కష్టపడి మనకు అంత ఇచ్చేస్తున్నారు అనిపించిందా? ఎస్, అలాగని వాళ్ళు చాలా కష్టం అది, ఆ రోల్స్ ప్లే చేయడం అన్న అది చాలా కష్టము. పొలిటీషియన్స్ రోల్స్ దాన్ని స్మూత్గా హ్యాండిల్ చేయడం మా టీచర్స్ అని చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు మా టీచర్స్ అనమాట. మెయిన్గా మా శ్రీరామ్ సార్, మా సుబ్బలక్ష్మి టీచర్ చాలా కీ రోల్ ప్లే చేసి మాకు అలా అన్ని థరోలీ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మా మురళి సార్ మెయిన్ ఎక్స్ప్రెషన్స్, హ్యాండ్ గెస్చర్స్ ఎలా ఉంటాయో అవన్నీ చూపించారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ ఏమన్నా వచ్చి ఎలా చేయాలి అదంతా ఎక్స్ప్లెయిన్ చేశారా? ఆయన హెల్ప్ ఎంత చేశారు దీన్ని? సారీ, వన్స్ అగైన్. ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ ఆయన ఏదైనా వచ్చి ఇలా చేయాలని ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేశారా అసలు? అంతా ఇక్కడ ఉన్న జడ్జెస్, టీచర్స్ చూసుకున్నారు. వాళ్ళే మొత్తం అంతా హ్యాండిల్ చేసి, ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది చాలా టఫ్ అది, కానీ చాలా స్మూత్గా హ్యాండిల్ చేసి అందరినీ ఫిల్టర్ చేసి చాలా ఎక్కువసేపు ఉన్నారు. పాపం వాళ్ళు జడ్జెస్ అయితే 1-2 వరకు లేచి ఉన్నారు మా కోసము. మాకు ఇంకా నిద్ర వచ్చింది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. సో ఇది ఇక్కడ పరిస్థితి. మాక్ డ్రిల్స్, ఇంకా ఇలాంటి మాక్ అసెంబ్లీస్ చాలా చేయాలంటూ ఇక్కడ ఉన్న పిల్లలు ఆల్రెడీ కోరుకుంటున్నారు. సైనింగ్ ఆఫ్, కెమెరామెన్ ప్రసాద్తో అథా మహమ్మద్, RTV అసెంబ్లీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.